హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లేష్ మౌనిక వరల్డ్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా హ్యాపీగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు చూస్తున్న ఈ దేవాలయం అతి పురాతనమైనది. దీని గురించి కొన్ని విశేషాలు మీతో పంచుకోవాలనిపించింది, అందుకని వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ సార్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి ఎంటర్ అవుతాం. ఈ దేవాలయము బడావుల బొమ్మయ్య దేవాలయం. ఎందుకంటే బడావులు అంటే ఇక్కడ స్వామివారు ఆవులు కాసుకుంటా ఉన్నవారు కాబట్టి పేరైతే బడావుల బొమ్మయ్య అని పేరు కాంచిన దేవాలయం ఇది. ఈ చుట్టుపక్కల దాదాపు 30-40 గ్రామాలు కొలుచుకుంటుంటారు. ఈ బడావుల బొమ్మయ్య గుడి దగ్గరికి ప్రతి సోమవారము అనేకంగా విశేషంగా భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకొని వెళుతుంటారు. ప్రతి ఒక్కరికి కొలిచిన వారికి కొంగు బంగారంగా వెలిసి ఉన్న స్వామి శ్రీ బొమ్మయ్య స్వామి. ఎవరికైనా ఆవులు కానీ, గేదెలు కానీ, పొలానికి దున్నే ఎద్దులు కానీ ఏమైనా బాగలేకపోతే స్వామివారిని మనసులో తలుచుకున్న వెంటనే ఆ ఆవులకి, గేదెలకి అలా నయమైపోయి వాళ్ళ కుటుంబంలో ఉండేవాళ్ళంతా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ స్వామికి అలాంటి పేరు వచ్చింది. పక్కనే ఉన్న అమ్మవారు ఏడుగు రక్కమ్మ గారు ఇక్కడే కొలవై ఉన్నారు. ఈ అమ్మవారికి కూడా ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతుంటాయి. శ్రావణ మాసం, మాఘమాసం, కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. అలాగే శ్రావణము, మాఘమాసంలో ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ చాలా జరుగుతుంటాయి. పెళ్ళిళ్ళకి ఇక్కడ కావాల్సిన వసతి కానీ ఉన్నది. ఇలా పెళ్ళిళ్ళు అయిన తర్వాత నాగలు అనేది ఉన్నది. ఇక్కడ పోగుదాడి చేసి ఇక్కడ 9 సుట్లు అనేది కడుతుంటారు. ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు. అక్కడ ఒక సత్రం ఉంది. పెళ్ళిళ్ళు ఎవరైనా చేసుకుంటే అక్కడ ఏమైనా తినడానికి పెట్టుకోవడానికి ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరైనా సంతానం లేని వారు కానీ ఈ చెట్టు కింద వాళ్ళు సంతానం కోసం మొక్కుకొని అమ్మవారికి ఇక్కడ ఉన్న చెట్టుకి కానీ వాళ్ళు కోరికలు తీరడానికి ఇలా కట్టిపోతున్నారు ఫ్రెండ్స్. ఒక జాకెట్ ముక్క కానీ, ఇలా గాజులు కానీ ఇలా కట్టేస్తుంటారు ఫ్రెండ్స్. ఇది బొమ్మయ్య స్వామి వెనకల చెట్టు కానీ తొట్లి చెట్టు అంటారు. ఇది ఇక్కడ కానీ తొట్టెలు ఇలా కట్టేసి వెళుతుంటారు. వారి కోరికలు తీరిన వెంటనే స్వామివారికి ముడుపు చెల్లిస్తుంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ కొద్దిమంది ఉన్నారు. ఈరోజు సోమవారం కాబట్టి పక్కనే మాది కానీ పొలం ఉంది. అలాగే వీడియో చేయడానికి కానీ వచ్చినాం. అక్కడ ట్యాంక్ కానీ పెట్టేస్తారు. వాటర్ సౌకర్యం కానీ బాగుంది. ఇది బయట ఫ్రెండ్స్. ఇట్లా చెట్లు అన్నీ ఉన్నాయి. ఊరైతే ఏమి ఇక్కడ లేదు. ఊరికి సుమారు అంటే చుట్టుపక్కల పిల్లవాళ్ళు వచ్చినారు అక్కడికి. అంటే ప్రసాదం పెడతానికి చాలా ఆశ అన్నమాట ఇక్కడ. అదే విశిష్టత ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.